అందరికీ నమస్కారం. నేను మీ శ్రీ శేషగిరి, ఆస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీకు మీనరాశి డిసెంబర్ మాస ఫలాలు తెలియజేస్తున్నాను. ఈ డిసెంబర్లో ఈ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం వీక్షిస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కేయండి. ఆలస్యం చేయకుండా ఇక చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లోనో లైక్స్లోనో చెప్పండి. ఇక విషయానికి వస్తే మీనరాశి వారికి ఈ ఏలినాటి శని అనేది జరుగుతుండడం, దానివల్ల ఏవేవో ఉన్నవి కాక లేనివి కాక కొత్తవి పాతవి, ఆరోగ్యం విషయంలో సమస్యలు, ఆర్థికంగా సమస్యలు కొందరివి, ఆఫీసులలో సమస్యలు కొందరివి, కుటుంబంలో సమస్యలు కొందరివి, ఇలా సమస్యలతోటి వీరికి ఈ సాడేసాతి అనేది సమస్యలతోటి గడుస్తుందట. అది ఉన్నవాడికి ఒక విధమైన సమస్యలు, లేనివాడికి ఒక విధమైన సమస్యలు, ఇలా సమస్యలు అనేవి సాడేసాతికి చాలా కామన్. ఈ సమస్యలతోటి అలా ఒకరోజు నిండుగా, ఒకరోజు సమస్యలతోటి 4 రోజులు నిరుత్సాహంగా నడుస్తూ ఈ సాడేసాతిని వీరు వల్ల మీకు కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి. వ్యాపారస్తులకు ఈ మాసం లాభకరంగా ఉంటుంది. ఈ సంతాన విషయంలో కొంత సమస్యలు ఉంటాయి. మనసు కొంత ఆలోచనలు ఎక్కువగా టెన్షన్స్కి గురవుతుంది. సంతాన విషయంలో కొంత వారికి వివాహం ప్రయత్నంలో కావచ్చు, వారి ఆరోగ్యం విషయంలో కావచ్చు, కొంత నిరుత్సాహకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. మనసు తద్వారా ఎక్కువగా ఆందోళనకు గురవుతుంది. వృత్తిలో కొంత టెన్షన్స్ మూలకంగా ప్రమోషన్స్ వస్తాయి. టెన్షన్స్ మూలకంగా ప్రమోషన్స్ అనేవి ఎవరికో రావాల్సింది ఆకస్మికంగా కూడా మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మన ప్రయత్నం కంటే ఇతరులు రావాల్సింది ఆకస్మికంగా మనకి లక్ అంటారు దీన్ని. ఇటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి అద్భుతంగా ఉంటుంది. షేర్లలో కొంత గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వారికి కూడా కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసుకోండి. మీ వ్యక్తిగత జాతకానికి నన్ను ఈ నెంబర్లో సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.